దగ్గర కూడా అప్పా సార్ ఇద్దరు వాళ్ళిద్దరు కొంచెం పై మన దగ్గర ఈ ప్రోగ్రామ్ చేయడం చాలా బాగుంది. ప్రతి ఒక్కరికి ఈ పథకం అందుతుంది. అందరూ నిదానంగా ఉండి నిదానంగా అందజేయాలని కోరుతున్నాను. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం. మన గౌరవ ఇస్లామాబాద్ వార్డు మెంబర్స్ ఎవరైనా మాట్లాడతారా? అమ్మా వార్డు మెంబర్స్ అని ఇప్పుడు ఎంపీడీ సంజయ్ గారు ఒక్క నిమిషం మాట్లాడాల్సింది సహకరిస్తారని చెప్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని మన ఎంపీఓ గారికి థ్యాంక్ యూ సార్. నేటి ప్రజాపాలన అభయసం 6 గ్యారంటీల దరఖాస్తు స్వీకరణ కార్యక్రమంలో భాగంగా వేదికలని దయచేసి ఈ అప్లికేషన్ని వేస్ట్ చేసుకోకండి. ఒక అప్లికేషన్ ఒక కుటుంబానికి సంబంధించింది. దయచేసి ఈ వివరాలు, కుటుంబ వివరాలు, దరఖాస్తు పేరు అంటే ఇంటి యజమాని పేరు, ఇంటి యజమాని మీరు ఎవరు అనుకుంటే వాళ్ళ పేరు రాయవచ్చు. అంటే మీ ఇంట్లో భర్త పేరైనా రాయొచ్చు, లేకుంటే భార్య పేరైనా రాయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. మరి ఇంటి యజమాని అంటే మీరు డిపెండ్ చేసుకొని మీరు రాస్తే సరిపోతుంది. అదేవిధంగా 5వ కాలంలో ఆధార్ నంబర్ అడగడం జరిగింది. ఈ ఆధార్ నంబర్ అనేది ఇంటి యజమాని ఎవరైతే అనుకున్నారో మీరు ఆ ఇంటి యజమాని యొక్క ఈ రోజు కాదు రేపు కూడా ఈ యొక్క అప్లికేషన్స్ ఇక్కడ తీసుకోబడతాయి. ఎందుకంటే మా పెన్షన్ లేదు ఇచ్చినప్పుడు అంటే మండలంలో నెక్స్ట్ ఇప్పుడు అందరికీ నమస్కారం. ఈ రోజు ప్రజాపాలన కార్యక్రమానికి ఇస్లామాబాద్లో విచ్చేసిన ప్రజలందరికీ ఈ పండుకుంటారు. అలాగే మన అంజాల వృక్షం ఏమవుతుంది అప్ప కొంచెం అంటే రైట్. అలాగే స్పెషల్ ఆఫీసర్ గవర్నర్ గారికి, బన్సిలాల్ సార్ గారికి, అలాగే వచ్చిన అతిథులందరికీ కూడా మా ఇన్ఛార్జ్ మేడం ఉషా మేడం గారికి, అలాగే ఆఫీసర్స్ అందరికి కూడా స్వాగతం. కూడా అప్లికేషన్ ఫామ్ రాకపోతే మా దగ్గర అరేంజ్ చేయడం జరిగింది. అందరూ కూడా అప్లికేషన్ తీసుకొని మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఎంట్రెన్స్ గా ఎంక్వైరీ అని ఉన్నది, అక్కడ అడిగి ఆ ఎంక్వైరీలు చూసుకొని ఆ యొక్క అప్లికేషన్స్ జాగ్రత్తగా నింపాలి. ప్రతి అప్లికేషన్ లో మీ యొక్క ఫోన్ నంబరు, మీ పేరు అది కరెక్ట్ మిస్ కాకుండా రన్నింగ్ అయ్యే ఫోన్ నంబరే నింపాలి. ఎందుకంటే రేపు ఎంక్వైరీకి వస్తే ఆ నెంబర్ తీసుకొని వాళ్ళు రావడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఎవరెవరికి ఏం డౌట్స్ ఎంక్వైరీలో ఉన్నాయి కాబట్టి
డౌట్ దాన్ని ఫిలప్ చేయాలి. పెద్ద మనుషులు ఎవరు ఉంటే వాళ్ళకు సీట్లు అవకాశం ఇవ్వాలి. వచ్చిన శుభాకాంక్షలు. మనం అందరికీ తెలుసు 2 రోజులు అయితే కొత్త ప్రభుత్వం వచ్చి వాళ్ళు ఇచ్చిన గ్యారంటీ ప్రకారంగా కొత్త అప్లికేషన్ ఫామ్స్ కూడా ఇస్తున్నారు 5 గ్యారంటీలకి. దీనికి ఇంకా సరిగ్గా గైడ్ లైన్స్ రాలేదు కాబట్టి ప్రతి ఒక్క కుటుంబం నుంచి ఒక అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలి అని నేను కోరుకుంటున్నాను. దీనిలో మీకు ఏదేది వర్తిస్తారని మీరు అనుకుంటారో అది టిక్ మార్క్ చేసి దాన్ని అప్లికేషన్ సబ్మిట్ చేసినాక ఆ రిసిప్ట్ తీసుకొని మీరు జాగ్రత్తగా పెట్టుకుంటే, ఎందుకంటే ఇప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ స్వీకరిస్తున్నారు, ఇంకా దానికి గైడ్ లైన్స్ కావాలి, దానికి తర్వాత స్క్రూటినీ చేసి ఎవరు అర్హులో చూసి వాళ్ళకి మాత్రమే వస్తుంది. కాబట్టి మీరందరూ ఈ రిసిప్ట్ జాగ్రత్తగా పెట్టుకోవాలి. అదే కాకుండా ప్రతి ప్రభుత్వం ఏ ప్రభుత్వం వచ్చినా ప్రజల సంక్షేమమే కోరుకుంటారు. కాబట్టి ముందల ప్రభుత్వాలు కూడా సంక్షేమ పథకాల్లో చాలా మంది లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. అలానే ఈ ప్రభుత్వం కూడా వాళ్ళ ఇచ్చిన గ్యారంటీలకు అప్లికేషన్స్ తీసుకుంటుంది. ఇవన్నీ స్క్రూటినీ చేసి అర్హులు మాత్రమే వస్తుంది. కాబట్టి ఎందుకంటే 10,000 మంది ఉన్నారని మన అన్న చెప్పారు, అప్లికేషన్ ఫామ్స్ అందరికీ ఇచ్చిర్రని. తర్వాత మన ముందుకు తీసుకొచ్చినటువంటి అభయహస్తం అనే కార్యక్రమం మనకు 28 తారీఖున స్టార్ట్ అవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం అనేది మనకు 6 తారీఖు వరకు ఉంది. కాబట్టి ప్రజలందరినీ కోరేది ఒకటే, ఎవరు తొందర పడకుండా తప్పులు నింపకుండా అప్లికేషన్ ఫామ్ని 1కి 2 సార్లు చదివి కుటుంబ సభ్యులని సంప్రదించి అలాగే అధికారుల సూచనలు తీసుకొని ఆ ఫామ్ని ఫిలప్ చేయవలసిందిగా మీ అందరినీ కోరుతున్నాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే అప్లికేషన్ ఫామ్స్ మనకు గవర్నమెంటే ఫ్రీగా ప్రొవైడ్ చేస్తుంది. సో ఎవరు కూడా